జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతే రామానుజాయ నమక. అడియన్ కుమారి చెయ్యార్ల నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుకోళూరు పెన్ పిళ్ళై రహస్యం అట్లానే మహావాక్యం నుంచి ఒక్కొక్క భక్తர்களுடைய కథలుగా చూస్తా వస్తూ ఉంటాము. తిరుకోళూరు పెన్ పిళ్ళై ఒకరు పేరుగా చెప్పి ఈ మాదిరి చెప్తిన ఒక్కొక్క వాక్యంగా చెప్తారు. ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క భక్తர்களுடைய కథ చెప్తారు. ఈ మాదిరి నేను భక్తి చేసిన, ఇట్లనే భక్తి చేసిన అట్లా అనేసి ఒక్కొక్క విషయంగా మనకు తెలిపిస్తారు ఆయమ్మ. రామానుజర్ను ఏదో మజ్జిగ అమ్మే ఆడది అంటే ఆయమ్మగుదా రామాయణంలో, భారతంలో, భాగవతంలో అంతా ఎంత జ్ఞానం ఉంది, ఈ అమ్మ ఎంత తెలిసి పెట్టునుంది అనేసి సంతోషంగా వింటా వస్తూ ఉండారు. ఆ వరుసలో 58వ వారం ఈ వారం. ఈ 58వ వారంలో ఆ అమ్మ ఏం చెప్తారంటే, నిల్లెండ్రు పెట్రేను ఇళయాற்றுకుడి నంబియై పోలే. నిల్లెండ్రు పెట్రేను ఇళయాற்றுకుడి నంబియై పోలే అట్లా అనే వాక్యాన్ని చెప్తారు. ఆ ఇళయాற்றுకుడి అనేది ఒక ఊరు, ఓ చిన్న ఊరు పేరుదా ఇళయాற்றுకుడి. అది వచ్చి శ్రీరంగానికి దగ్గర ఉంది. నంబిని ఆయన గురించిదా మనం చూడపోతాం. ఒక భక్తరాయన ఆయన గురించిదా మనం తెలుసుకోపోతాం ఈ వారం. ఆయన్ని గురించి తెలిసినదానికి ముందు శ్రీరంగం గుడిని గురించిను అది ఎట్లా అక్కడ వచ్చింది గురించి కొంచెం తెలుసుకుంటామా. శ్రీరంగం, తిరువరంగం, ఇక్కడ రంగనాథుడు కుడికొండుండారు. దీన్ని పెద్ద గుడి, పెరియ కోవిల్ అట్లా అని చెప్తారు శ్రీరంగం గుడిని. వైష్ణవరులంతా గుడి అంటేనే అది శ్రీరంగం దా అట్లా అని చెప్తారు. ఈ గుడి కోవిల్ అట్లా అంటేనే అది శ్రీరంగం దా అట్లా అని చెప్తారంట వైష్ణవర్గా. అదే మరి ఇక్కడ గుడి పెద్దది, మురసు పెద్దది, తలిగై పెద్దది, పెరుమాళ్ళు పెద్ద పెరుమాళ్ళు, గోపురము పెద్ద గోపురము, జీయర్ను పెద్ద జీయర్, ఇట్లా అన్నిమే పెద్దదిగా ఉండేదిదా శ్రీరంగం. ఈ శ్రీరంగం ఈ తావులో ఎట్లా వచ్చింది అట్లా అనేదని చూస్తామా. కావిరి వేగంగా పాంజిపోతుంది. ఈ మాదిరి ఒక నది పాంజి పొయ్యేటప్పుడు ఆ పొయ్యే వేగంలో, ఆ వెள்ளத்தினுடைய వేగంలో రెండుగా పిరించి పోనుంట ఒక్కొక్కసారి. ఆ మరి రెండుగా పిరించి పోయేటప్పుడు దాని నడువులో ఒక తిట్టు మారి ఓ తావు ఉరువవునంట. ఆ మాదిరి మొదల ఆరంభంలో చిన్నదిగా ఉన్న తిట్టు పోను 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 వర్షం వచ్చే వెళ్ళంలో కొంచెంగా పెద్దదయ్యి ఒక చిన్న ఊరు మాదిరి అయిపోతుందంట ఆ తిట్టు. ఆ తిట్టుల ఉరువైన గుడిదా శ్రీరంగం గుడి. ఓ పక్క కావిరి పోతుంది, ఇంకొక పక్క కొள்ளிடம் పోతుంది శ్రీరంగంని చుట్టి. ఈ శ్రీరంగం ఊరే ఆ గుడిదా ఆ గుడిని చుట్టి ఉండే మాడ వీధుల్ని ఈ ఊరే అడంగిపోయిను అట్లా అని చెప్తారు. 7 మాడ వీధి ఆ శ్రీరంగం గుడికి. ఆ 7 మాడ వీధులనే ఆ ఊరే అడంగిపోను అట్లా అని చెప్తారు. ఆ మాదిరి ఒక గుడిదా శ్రీరంగం గుడి. ఈ శ్రీరంగం గుడి మాదిరియే நதியினுடைய ஓட்டம்ல உருவாயின குடியில தான் கர்நாடகால ஸ்ரீரங்கப்பட்டினம், கேரளால திருவட்டாறு, తిరునెల్వేలిలో తిరుపుళింగుడినే ఊరు. ఈ తిరుపుళింగుడినే ఊరిని చుట్టిపోయిన నది కాలపోకుల మరంజియే పోడ్చిందింట. ఇప్పుడు ఆ నదియే లేదు, ఆ గుడి మట్టుదా ఉందింట. ఇది మాదిరి ఆ నదిயினுடைய పోக்கு வெள்ளம் தாசி అయ్యేటప్పుడు పిరించి నడువుల ఓ తిట్టు ఉత్పత్తి అయ్యి ఆ తిట్టు కాలపోకులో కొంచెంగా పెద్దదయ్యి అది ఒక ఊరుగా అయ్యి ఆ తావులో వచ్చిన గుడిలుగా ఈ గుడిలంతా. దాంట్లో முதன்மைయైన గుడిగా శ్రీరంగం గుడి. ఇప్పుడు ఈ దేవుడు అక్కడ ఎట్లా వచ్చినారు అని చూస్తామా. లోకాన్నే పడచేదిదా బ్రహ్మ.
ఆ బ్రహ్మదేవుడు ఒక చిన్న గుడిని అయోధ్య రాజా ఇష్వాగుకి పరిసుగా ఇస్తారంట. శ్రీరంగం గుడి ఎట్లా ఉందో అదేదా కుట్టిగా ఉందంట ఆయన ఇచ్చింది. దాని ఎత్తున వచ్చి ఇష్వాకు పూజ చేస్తారు. ఇష్వాకు వచ్చి అయోధ్య మన్నన్, అయోధ్యని ఆక్షి చేసిన రాజా. ఆయన వచ్చి వాళ్ళ కులదేవుడుగా ఆయన్ని పెట్టుకొని పూజ చేస్తారు. దాని వనక ఆ వంశంలో వచ్చిన అడుతడుతడుతూ వచ్చిన అంతా రాజాలుమే ఆ దేవుణ్ణి కులదేవుడుగా పెట్టుకుని పూజ చేస్తారు. ఇట్లా పూజ చేస్తూ ఉండేట వనగద దశరథర్ కాలం వస్తుంది. వనగా ఆయనకు వనగా రామర్ను ఆక్షికి వస్తారు. அதாவது ஸ்ரீலங்காவுக்கு போతారు. రావణేశ్వరుడి దగ్గర పోరు పురించి వెట్రి పెట్టి తిరిగి వచ్చి అయోధ్యకు వస్తారు. అయోధ్యకి వచ్చిందని ఆయనకు పట్టాభిషేకం నడుస్తుంది. పట్టాభిషేకానికి అందరినీ పిలుస్తారు. అన్ని ఊరు రాజుల్ని పిలుస్తారు. అందరూ వచ్చిండారు. అందరినీ వాళ్ళకి ఏం కావాలని అడిగి అడిగి వాళ్ళకి కావలసిన పరిసు పొరుట్కల్ని ఇచ్చి పంపిస్తారు రాముల వారు. ఆ మాదిరి విభీషణర్ అక్కడికి వస్తారు. విభీషణర్ వస్తాక ఆయనకు ఆ శ్రీరంగనాథుడు ఉండారు కదా చిన్నదిగా, ఆయన్ని చూడంగా ఆయనకు అంత పెట్టిపోతుంది ఇంకా. అందరినీ ఏం కావాలని అడిగినప్పుడు విభీషణర్ని అదే మరి ఏం కావాలని అడుగుతారు. నాకు ఈ దేవుడు కావాలా, గుడితో ఉంది కదా ఈ రంగనాథర్, నాకు ఈయనని నిండా పెడుతుంది, ఇదిదా నాకు కావాలని రాముల వారిని టక్కుని ఎత్తి సరినేసి ఇచ్చేస్తారంట ఆయనకు. ఆయన ఆ పరిసుని తీసుకొని శ్రీరంగానికి బయలుదేరుతారు. మరి బయలుదేరి ఆయన వచ్చేటప్పుడు ఇప్పుడు శ్రీరంగం ఊరుంది కదా, ఆ తావులో వచ్చేటప్పుడు ఆ రంగనాథన్ని అక్కడ ఒక కుట్టి పిల్లకాయగా పిల్లారయ్య వచ్చి అక్కడ ఉంటే, అది పిల్లారయ్య అనేసి విభీషణరికి తెలియదు. ఆయన దగ్గర ఈ దేవుణ్ణి చేయిలో పెట్టుకో, కింద పెట్టగా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఆయన సంధ్యావందనమ్మ ఏదో చేసేదానికి కానీ పోతారంట. ఆ పని ముడిచి వచ్చేటప్పుడు పిల్లారయ్య చిన్న పిల్లకాయగా వస్తారు కదా, ఆయన వల్ల బలు తాళని వాళ్ళని కింద పెట్టేస్తారంట ఆయన. దాని వనగా విభీషణరు వచ్చి చూసేటప్పుడు చిన్నగా ఉన్న ఆ గుడి బ్రహ్మాండంగా పెద్దగా ఇప్పుడుండే శ్రీరంగం మాదిరి అయిపోనంట. ఈ మరి అయిపోయినవనక విభీషణుడికి నిండా వరతంగా అయిపోనంట. ఆయన ఎత్తి ఎత్తి చూస్తారు, ఆయన ఎత్తనే మాళ్ళంట. అప్పుడు అశరీరి వచ్చిందంట. ఆ అశరీరిలా దేవుడు ఏం చెప్తారంటే, నేను ఇక్కడ ఉండేదానికే ఆశపడతాను అంటే నా పార్వై వచ్చి శ్రీలంక పైగా ఉండు అట్లా అని చెప్పి ఆయన్ని పంపించారు. ఆయన దగ్గర చెప్తారు. ఆయనను సరి అని చెప్పేసి బయలుదేరేస్తారు. దేవుడుடைய విరుపమే ఇక్కడ ఉండాలనేటప్పుడు మనం వేరే ఏం చెప్పేదానికి లేదు అనేసి ఆయన బయలుదేరేస్తారు. ఆ తిట్టు మారి ఉరువైంది అని చెప్తుంది కదా, ఆ తిట్టులదా ఈ రంగనాథ పెరుమాళ్ళని ఆయన పెడతారు. ఆ రంగడుదా అట్లనే అక్కడ నిలిచి ఉండారు. ఆయనదా ఇప్పుడు మనం చూసే శ్రీరంగం. ఇది మరి ఉండే ఇది ఏమవుతుంది, గుడి ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు இயற்கையினுடைய சீற்றங்கள் వస్తుంది కదా, ఆ మారి இயற்கையினுடைய சீற்றంలో భూమిలో పుదయుండు పొడుస్తుందంట. ఆ మారి పుదయుండు పోయినప్పుడు కిళ్ళివళవన్ అట్లా అనే సోళ రాజా వచ్చి ఏదో వీటికి తవ్వేటప్పుడు గుడినుடைய சில భాగங்கள் పడుతుంది ఆయన కంట్ల. దాని వనగా ఆయనదా ఆ గుడిని బయట తెచ్చి పుదిపించుతారంట. దాని వనగా వచ్చిన రాజులు ఇంకా బాగా దాన్ని పుదిపించి ఇప్పుడు ఉండే గుడి మరి బ్రహ్మాండంగా కట్టిండారంట. ఇది ఇంత వచ్చి ఆ పెరుమాళ్ళు అక్కడ వచ్చిన విశేషం, ఆ గుడి అక్కడ వచ్చిన విశేషము, శ్రీరంగం నే ఊరు ఎట్లా ఉరువైంది అట్లా అనే విషయాలన్నీ ఇప్పుడు మనకు తెలుసుంటిమి. ఇప్పుడు శ్రీరంగం గుడిని గురించిన కొంచెం విషయాలు తెలుసుకుంటామా. శ్రీరంగంలో భూలోక వైకుంఠం అట్లా అని చెప్తారు శ్రీరంగాన్ని. ఏమిందంటే వైకుంఠంలో పెరుమాళ్ దగ్గర ఎట్లట్లా ఏమేమి ఉందో అది అన్నినిమే ఇక్కడ ఉన్నంట శ్రీరంగంలో.
అక్కడ ఉండే మనత్తూన్கள் అట్లా అని ఉండంట. అది ఇక్కడ శ్రీరంగం రంగநாத பெருமாள் ముందరికాల 2 పక్క 2 తూనుன்னு அதுதான் திருமணத்தூண்கள் అట్లా అని చెప్తారు. అదే మరి అక్కడ పోయి ఆ నది ఆ నది విరజా నదిదా ఇక్కడ కావేరిగా పోతాంది అట్లా అని చెప్తారు. ఈ మరి పల విషయంగా వైకుంఠంలో ఉండేదంతా ఆ, శ్రీరంగంలో ఉందింట. అందునుంచిదా పెద్దలు ఆ, ఆచార్యులంతా ఏం చెప్తారంటే భూలోక వైకుంఠం శ్రీరంగం అట్లా అని చెప్తారు. శ్రీరంగంలో ఆ స ఆ ఒழுங்குముறை ఆ గుడిలో నడిచే పూజలు ఎట్లా చేయాలా, ఏది ఎట్లట చేయాలా, ఏం చేయాలా అనేసి ఒక ముறைப்படுத்தி నెறிப்படுத்தி చేసిందిదా రామానుజర్. అన్నినిమే ఆయనదా ఇట్లా చెయ్యాలా అనేసి చెప్పి ఒక ఒழுங்குముறைకి తెచ్చినారంట. నేటికిను అదిదా అక్కడ పిన్పట్టబడుతుందంట. అందరమే దానిదా ఇప్పుడు వరకు చేస్తూ ఉండారంట. ఆయన ఎట్లా చెప్పినారో అది మరిదా చేస్తూ ఉండారంట. ఇది మొత్తం శ్రీరంగం గురించి. శ్రీరంగం గురించి చెప్తామంటే ఇంకా ఎన్ని దినాలు కావాలన్నా చెప్పవచ్చును. నేను దాని గురించి సురుకంగా నాకు తెలిసిన అളవుకు చెప్పిండాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. దీని మనకు ఇప్పుడు ఇడయాట్రి నంబిని గురించి చూస్తామా. శ్రీరంగం దగ్గర ఉండే ఊరుదా ఇడయాట్రూర్. అక్కడదా నంబి అట్లా అని ఆయన ఉండారు. నంబి అట్లా అంటే ఏమింటే భక్తిలో పూரணమైన వాళ్ళకుదా నంబి అట్లా అని పేరంట. అదాவது నిండ భక్తిమాన్గా ఉండేవాళ్ళకుదా నిండ పూరణమ, అదాவது దీనికి పైగా ఏం లేదనే அளவுக்கு పూరణం. పూరణం అంటే ముழுமை, బాగా ముழுமைగా అన్నీ అట్లా అనేసి పూర్తి అట్లా అనేదా పూరణం. ఆ మాదిరి అంత அளவுக்கு భక్తి చేసిన ఆయనదా ఈయన. నిండ భక్తిயில் சிறந்தவர்கள்த நம்பின்னு చెప్తారంట. అది మాదిరిగా తిరుకోష్టియూర్ నంబి, పెరియ నంబిகள் ఆ మాదిరి నిండ భక్తిயில் சிறந்தவர்கள் పూర్ణమైన వాళ్ళనిదా నంబిని చెప్తారు. ఆ మాదిరిగా ఈయనని ఇడయాట్రి నంబి అట్లా అని చెప్తారంట. ఈ ఇడయాట్రి నంబికి శ్రీరంగం పెరుమాళ్ళు అట్లా అంటే అంత ప్రాణం అంట. శ్రీరంగంలో ఏ విశేషమైన ముందు వచ్చి నిలిచి ఆయన కదా ఉంటారంట. శ్రీరంగంలో 365 నాளும் ఉత్సవాలు. బ్రహ్మోత్సవం, 15 దినాలకు ఒకసారి ఉత్సవం, నెలకు నడిచేది ఉత్సవం, మార్గళి నెల ఉత్సవం, వైకాసి నెల ఉత్సవం, దినో ఉత్సవం దా శ్రీరంగంలో. ఈయనను అన్ని ఉత్సవాల్లో వచ్చి నిండా ఆశగా ప్రేమతో కలుసుకుంటుంట. ఆయన ఎప్పుడును ఆయన మనసులో శ్రీరంగం పెరుమాళ్ అంత ఆశగా వస్తారంట. ఎప్పుడు చూస్తాను అన్ని ఉత్సవాలు కలుసుకుంటారంట. మనం కూడా మన ఊర్లో నడిచే ఉత్సవాలన్నిట్లా కలుసుకోవాలా అట్లా అంటారు పెద్దలు. ఇప్పుడంతా మనం வாழ்க்கை ముறைయే మారిపోయింది. మనం కేళికైగలుగా అదాவது కొంచెం పొద్దుపోవాల అట్లా అంటే దానికి టీవీ, ఇప్పుడు దాని వనగ డెక్, దాని వనగ ఇప్పుడు పెద్ద టీవీలు ఏదేదో అన్నీ వచ్చేసింది. ఇప్పుడు సెల్ ఫోన్లోనే లేనిది ఏమీ లేదు அளவுக்கு వచ్చేసింది. అందరికీ సేపే చాలు ఎవళ్ళన్నా సెల్లులో ఉండదనికే సరిగిపోతుంది. అంటే ఆ కాలంలో అందరమే ఏం చేస్తారంట, గుడిలో నడిచే ఉత్సవాల్లో తప్పకుండా కలుసుకుంటారంట. అప్పుడుదా అందరం బయట వస్తారు, ఓరికొరి చూసుకునేది, మాట్లాడేది. ఆ ఉత్సవాల్లో సంతోషంగా ఆ ఉత్సవాలంతా కలుసుకుంటారంట. నేటికి పెరుమాళ్ళకి ఏం అలంకారం చేసిండారు, నేటికి ముత్తంగి సేవ, నేటికి ఎర్రరాళ్ళ సేవ, నేటికి నీలరాళ్ళ సేవ అనేసి ఒక్కొక్క దిన నేటికి ఏం పట్టు ఉడితిండారు, పెరుమాళ్ళకి నేటికి ఏం మాదిరి అలంకారం చేసిండారు, ఇట్లా సంతోషంగా చూసి ఆనందపడతారట. అప్పుడు ఉన్న పొழுதுపోకునేదే జనాలకంతా ఇది మాదిరి విశేషాల్లో కలుసునేదా పొழுதுపోకుంట. అది వచ్చి ఓ పక్క పొழுதுపోకు, ఇంకో పక్క భక్తి, ఇంకో పక్క ఆన్మీక దోవై. ఆ పొழுதுపోకు కూడా దేవుడు సంబంధమైన విషయంగా మంచి దోవల పోయేదానికి ఒక ఒழுங்குముறைగా ఉండింది.
ఇప్పుడుదా అన్నిమే తప్పు తప్పుగా అయిపోయి అన్ని దోవంతా కూడా దండిగా తప్పు దోవలంతా వస్తుంది. అప్పుడంతా అన్నిమే ఒక ఒழுங்குமுறைతో పోయింది. దాని నుంచి ఆ కేళికైగా పొழுதுపోకాలంటే కూడా అది గుడి సంబంధంగానే ఉనింది. అది ఒక జనాల లోపల ఒక ఒழுங்குமுறைன்னு ఉనింది. అది మాదిరి అన్ని ఉత్సవాల్లో ఆయన కలుసుకుంటారంట. ఇప్పుడు కూడా ఒక్కొక్క ఊర్లో 5 గరుడ సేవై, ఒక్కొక్క ఊర్లో 11 గరుడ సేవై, ఒక్కొక్క ఊర్లో 17 గరుడ సేవై, ఒక్కొక్క ఊర్లో 21 గరుడ సేవై అనేసి దండిగా విశేషాలు. అన్ని ఊర్లు అన్నిగా ఊర్లలో బ్రహ్మోత్సవాలు. ఆయా ఊరికి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఉత్సవాలు నిండా విశేషంగా ఉన్నాయి. కంచిలో గరుడ సేవ అంత విశేషం. మరి ఒక్కొక్క ఊర్లో ఇప్పుడు పార్థసారథి పెరుమాళ్ళ అన్ని పెరుమాళ్ళు అక్కడ ఉంటారు. దాని నుంచి ఆయనకు కూడా దినము విశేషాలు కదా ఉన్ను, దినము పెరుమాళ్ పుறப்பாடு ఉన్ను అట్లా అని చెప్తారు. ఆ మాదిరి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క విధంగా దేవుడు పుறப்பாడును. దేవుడు పుறப்பாడు అయ్యేటప్పుడు మనము ఆయన ముందరికాల పోయి ఆయన కూడా పోవాలంట. అదిదా మనం దేవుడికి ఇచ్చే ఒక మర్యాద చెప్పొచ్చు. ఇంకా ఎట్లా కల్లా మనం ఆత్మతృప్తి మనకు దేవుడు కూడా పోయి వస్తుంటేనే మన మనసే నిండా సంతోషంగా ఉన్నట్ట. ఇది మరి ఆయన ఒక్క ఉత్సవాన్ని కూడా విడిరంట. శ్రీరంగంలో నడిచే ఉత్సవం ఇట్లా ఉంటారు. కాలపోకుల ఆయనకును 100 వయసు అయిపోతుందింట. 100 వయసు అయిపోయిందనే నంబి వల్ల ముందు మాదిరి నడిచేదానికో వచ్చేదానికో మాడలేదు. బ్రహ్మోత్సవం ఆరంభమవుతుంది. అంకురార్పణం చేస్తారు. ఈయన ఎప్పుడుమే అంకురార్పణానికే వచ్చేస్తారంట. వచ్చేసి ఆ 14 ఉత్సవాన్ని పూర్తిగా ఉండి చూసేసిదా వాళ్ళ ఊరికే పోతారంట. ఆ మాదిరి అంకురార్పణానికి ఈయన వస్తురాన్నేసి పెరుమాళ్ళు ఈయనని వెతుకుతారంట. పెరుమాళ్ళు రెడీ అయ్యి వచ్చేస్తారు ఊరు చుట్టేదానికి. అయ్యో ఇంకా నంబి రాలేదే, అయ్యో ఇంకా నంబి రాలేదే అనేసి నంబి ఎక్కడ అనేసి వెతుకుతారంట నంబెరుమాள். వెతుకుతే నంబి రానేలేదు. మొదటి దినం అయింది, 2 దినాలైంది, 3 దినాలైంది, 4 దినాలైంది, నంబి రానేలేదు. పెరుమాళే వర్తపడతారంట. ఆయనకు తెలియని విషయం ఏమీ లేదు లోకంలో. ఉంటేనే ఆయనను వర్తపడతారంట. అయ్యో కాణమే, నంబిని కాణమే అనేసి తలుస్తాను వెతుకుతాను ఉంటారంట. ఇట్లా ఉండగా 5వ దినం నంబి గుడికి వస్తారు. శ్రీరంగం గుడికి వచ్చిందని ఆయనకు అంతా సంతోషంగా ఉందింట. ఉత్సవానికి ఊరు చుట్టి వచ్చేదని పెరుమాళ్ళు తయారుగా ఉంటారు. ఆయనని ఒక్కొక్క అంగంగా రసిచి చూస్తారంట నంబి. ఆయన వేసుకుని ఉండే పథకం ఎంత బాగుంది. ఆ పథకం బాగలేదు, ఆయన పెరుమాళ్ళకు వేసిన వాడు కదా ఆ పథకానికే ఎడుపుగా ఉంది. ఆయన కాళ్ళలో ఉండే తండెగలు ఎంత బాగుంది, పెరుమాళ్ కాళ్ళు ఎంత అందంగా ఉంది, పెరుమాளுடைய అఖండ్ర మార్పు పகுதி ఎంత బాగుంది, గొంతు ఎంత బాగుంది. నీ ఒక్కొక్క అంగంగా పెరుమాళ్ళని రసిచి చూసాను ఉండారంట. ఆయన్ని రసిచి చూడను ఆ సంతోషంలో ఆయన కంట్లోంచి నీళ్ళుగా వస్తుందంట. ఈ మారి చూస్తూ ఉండగా పెరుమాళ్ ఆయన దగ్గర వచ్చి, ఏం నంబి 4 దినాలుగా నేను నిన్ను కాణని వెతుకుతా ఉంటుంది, ఏళ నువ్వు 4 దినాలుగా రాలేదు అట్లా అని అడుగుతారంట. అంతదా ఈయనగా అట్లా తేంబి ఏడుపు వస్తుందంట. ఉరిగిపోయినారంట పెరుమాళ్ ఈయన దగ్గర మాట్లాడగానే. ఆయన్ని చూడంగానే ఆయన మనసు ఆనంద పరవశంలో కంట్ల నీళ్ళు వస్తుంది. ఇంకా ఏలరాలని అడగంగానే ఇంకా నిండా సంతోషమే. అట్లే ఆ ఆనందంలో అట్లే తేంబి ఏడుస్తారంట. అట్నే ఉరుగుతారంట. పెరుమాళ్ళని చూసి అట్నే కష్టపడతారంట. అయ్యో அடுத்த வருஷம் బ్రహ్మోత్సవంలో నా వల్ల రాను ముడిచిన మాళ్ళదో ఈ సరియే రావాలని తలిచి 4 దినాలు తాళితేనే నేను వస్తుంది. అట్లా అని ఉరుగుతాను, కష్టపడతాను, ఏడుస్తాను పెరుమాళ్ ధరని చెప్తారంట. ముందు మారి బలం లేదు నాకు 100 వయసు అయిపోయింది కదా, నా వల్ల రాను మాడలేదు. దానించిగా 4 దినాలు రానే లేదు, నేటికి వచ్చిండాను అట్లా అనేసి తవిచ్చుతారంట. ఇంకోసారి ఉత్సవానికి రాను మాలదునేదని ఆయన మనసలవులు ఆయన వల్ల ఏర్చుకునే మళ్ళీ
తుడిచుతారంట. ఏం చేస్తుమో ఏం చేస్తునో నేను తెలియదే అట్లా అనేసి ఆయన నిండా కష్టపడి ఏడుస్తారంట. దాన్ని చూసిన పెరుమాళుగే కన్ను కలంగిపోయిందంట. అప్పుడు పెరుమాళ్ చెప్తారంట, నువ్వెందుకు పోతావు, నువ్వు తిరిగి పోనే వద్దు, నువ్వు ఇక్కడనే ఉండు, నా కూడానే ఉండు అట్లా అని చెప్పినారంట. నువ్వు నన్ను విడిచిపోగా నా కూడానే ఉండు, శ్రీరంగంలోనే ఉండు, నువ్వెందుకు పోతావు అని ఆయన చెప్పిందోనే ఈయనకు అంత సంతోషమైపోయిందంట. నంబికి నిండా సంతోషపడతారంట. సంతోషపడేసి అట్లే ఆనంద కూతాడుతారంట. అయ్యో పెరుమాళ్ మన కూడానే ఉండు అని చెప్పేసినారే, పెరుమాళ్ళని నన్ను ఇక్కడనే ఉండున్నారే, నేను ఇంకెక్కడా పోను, నేను ఇక్కడనేదా ఉంటున్నాను సంతోషపడతారంట. ఇది ఈయన సంతోషపడతా ఉండగా పెరుమాళ్ ఊరు చుట్టి వచ్చేదని ఏదైనా బయట వచ్చినారు. ఆయన అట్లా కదిలి కొంచెం దూరం పోయినారంట. ఆయన అట్లా కొంచెం పోయిందోనే ఈ నంబి వచ్చి అట్లనే కింద పడిపోతారంట. అట్లనే ఆయన ఆత్మ పెరుమాళ్ళతోనే కలిసిపోతుందంట. ఉడలుకు దా అழிవు కదా, ఆత్మకు అழிవే లేదు. ఆత్మ పెరుమాళ్ళతోనే పోయి చేరిపోయింది. ఆయన ఏం చెప్తారు, నువ్వు ఎక్కడ పోగా ఇక్కడనే ఉండు, నాకు కూడానే ఉండున్నారా. ఈయనను ఆత్మార్థంగా ఆత్మని ఆయనకి ఇచ్చేసి ఆయనతోనే ఇరండర కలందు పొడిచినారంట. అంత సంతోషపడతారు. ఈ కథని పెన్పిళ్ళై వచ్చి రామానుజర్ దగ్గర చెప్పను దాన్ని వినేసి రామానుజర్ అంత సంతోషపడతారంట. ఎంత పెద్ద విషయాన్ని ఎంత బాగా ఈ అమ్మ చెప్తుంది అట్లా అనేసి ఆయనను విని సంతోషపడతారంట. అప్పుడు ఆ అమ్మ చెప్తుందంట, ఈ నంబి ఎంత భక్తి చేసినారు, ఎంత భక్తి ఉంటే ఈయన రాలేదనేసి పెరుమాళ్ళు వెతికి ఉంటారు. ఎక్కడ కాణం నంబి రాలేదే, ఫస్ట్ దిన అయిపోయింది, రెండో దిన అయిపోయింది, మూడో దిన అయిపోయింది, 4 దినాలు అయిపోయింది, ఇంకా నంబి రాలేదే, ఇంకా నంబి రాలేదే అనేసి మనసులో పెరుమాళ్ అల్లాడతారు. మరుదిన 5వ దినం వచ్చిందనే 4 దినాలుగా ఏళ్ళ నంబి నువ్వు రాలే, నిన్నిచ్చే నేను వెతుకుతా ఉంటేనే అట్లా అని చెప్తారే. ఎంత భక్తి ఈయన చేసింటే ఆయన ఈయన రాలేదే అని వెతికుంటారు. ఈ మాదిరి వైతమానిది పెరుమాళ్ పైగా నే భక్తి చేసిన ఇది మాదిరి ఆత్మార్థంగా ఆయనతో కలిసిపోవాలని నేను తలిసిన లేదే స్వామి, నే ఈ ఊర్లో ఉంటే ఏమి, ఏ ఊర్లో ఉంటే ఏమి, ఎందుకు ఉదవన ముసల్ పుழுక స్వామి నేను అట్లా అని చెప్పి నిండా వర్తపడుతుందంట రామానుజర్ గారు. ఈ అమ్మ చెప్పిన అన్నిని వినిన్న రామానుజర్ శ్రీరంగంల గురించి అన్ని తలిచి చూస్తారంట. శ్రీరంగం గుడిలో పழக்க வழக்கங்கள்னே நெறிமுறைப்படுத்தி ஒழுங்கு చేసిందే శ్రీరంగంలో రామానుజర్దా. ఆయన నేటికి నిరంతరంగా ఉండే తావును శ్రీరంగందా. అట్లా మించిన ఆయన దగ్గరనే ఈ అమ్మ అన్ని విషయాల్ని చెప్తుంది. అన్నీ వినేసి ఆయన రామానుజర్ను నిండా సంతోషపడతాను ఆ అమ్మని చూస్తూ ఉండారంట. వచ్చే వారం ఇంకో వాక్యంలో మన అందరం చూస్తామా. మనము அடுத்த వారం వరకు శ్రీరంగం గుడిని మనసులోనే తలిచి చుట్టి వచ్చి రంగనాథర్ని ఆత్మార్థంగా దండం పెడతామా. మనము శ్రీరంగం పోయి అక్కడనే చుట్టి వస్తా ఉండమ్మా. జై శ్రీరామ్.